is this women power. Next, coming to NTR గారు, let's not dilute this. ఏమి చూడండి, అంత పెద్ద యాక్టర్ నాకు పరిచయం కూడా లేదు. నేను వస్తున్నానంటే పాప ఇంపార్టెంట్ సీన్ ఉంది వారికి, బ్రేక్ టైంలో వెళ్ళిపోతే వారు నన్ను రిసీవ్ చేసుకుని, నాన్న అయ్యా నాకు తెలియదు అయ్యా మీరు, కానీ నా కొడుక్కి నాకు మీరు చాలా ఇష్టం. వారు డెఫినెట్గా వింటారు. తులసి ఎలా తులసి అమ్మ మీకెందుకమ్మా నేను వస్తున్నాను అన్నారు చూడండి. నిజంగా చెప్పాలి, నేను చిన్నదానైనా కూడా నాకు అబ్బాయి మీద అమ్మ, నేను చాలా చోట్ల విన్నాను ఆయన గురించి. ఆయన మాట ఇస్తే మాట, ఆయనకు ఒక పద్ధతి, చాలా మంచి మనిషి, ఉన్నది ఎలాగ స్ట్రైట్గా మాట్లాడతారో అన్ని విద్యలు తెలిసిన వాడు అని. వారి కంట్లో నేను తడి చూశానమ్మా, నా కంట్లో తడి వచ్చిందని. అది ఎందుకు రావాలమ్మా, నేనెవరమ్మా, ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను నేను. వారు లేదమ్మా, అమ్మా మీకెందుకమ్మా, అయ్యో అమ్మా వస్తానమ్మా అన్నారు. నాకు అప్పుడు అనిపించిందండి, ఇది కూడా నాది కాదు అంతా. ఆ అబ్బాయి అండి చెప్తుంటే మీకు తడి వస్తుందండి గంటలో, నేను చూస్తున్నాను నాకు వస్తుంది. ఈ ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగడండి. అబ్బాయి మహనీయుడు అవుతాడండి అబ్బాయి. నేను ఇంతవరకు చెప్పిన అన్నీ జరిగింది, ఎందుకంటే మనసులో ఏం లేనప్పుడు ఎవ్వరు చెప్పినా జరుగుతాయండి. ఎన్టీఆర్ గారు ఒట్టు యాక్టర్గా కాదండి, సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతాడండి అబ్బాయి. నేను ఇలాగే ప్రభాస్ గురించి చెప్పాను డార్లింగ్ చేసినప్పుడు, మీరు చూస్తున్నారు ఇవాళ నేను చెప్పానని ఆయన అవుతున్నారని మట్టుకు చెప్పట్లేదండి. మనకి చాలా మందికి తెలిసిపోతుంది. ఇలా మీ అందరికి నచ్చిందంటే అబ్బాయి పాజిటివ్ అనేగా. అలాగే మన మహేష్ బాబు ఎంత ఓపిక అబ్బాయికి. బట్ ఫస్ట్ టైం వీళ్ళందరితో పని చేశాను నేను, ఫస్ట్ టైం అమ్మా. అది మీరు షార్ట్ లో ఏమో గ్లిజన్ పెట్టుకుని యాక్ట్ చేశారు, యాక్టర్లు కదా మనం, ఎందుకు రావాలి అమ్మా అని. నాన్న నేను నీకు అమ్మలాగా, ఇది షార్ట్ టైం, నేను రాకూడదు, పద్ధతి కాదు, మరి ఇంపార్టెన్స్ ఏం చేస్తుంది. అయ్యా బాబు నాన్న రానాయన అంటే నేను ఎమోషనల్ అవుతున్నాను. బట్ నాకు ఈ అబ్బాయి బంగారం అండి, గోల్డ్ ఇస్ గోల్డ్. ఏ అబ్బాయి ఇది కాదు, మీరు చూసేది కాదు, మీరు ఇంకెక్కడో ఉంటారు. ఎన్టీఆర్ గారు ఎలాగ తెలుగు ఇది అని అన్నావు, వాళ్ళ కుటుంబంలో అందరూ బాలకృష్ణ గారు చాలా బాగా తెలుసు, వారి ఊర్లో లేరు. షార్ట్ టైం అమ్మ, అన్ని జరిగినాయి అమ్మ, అన్ని జరుపుకుని వచ్చినాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు అన్నాను కదా, మనం ఏమి చేయలే, అన్ని జరిగిపోతున్నాయి అంతే. ఇది ఎలా జరుగుతుందో అన్నది మట్టుకు 20వ తారీఖు అందరూ, ప్రతి ఆడవాళ్ళు, ప్రతి ఇది మన పండుగ, మన ఫెస్టివల్ అంతే, ఇంట్లో ఒక కుటుంబం లాగా వచ్చేసి మీరు కాసేపు ఏమైపోద్ది, ఒక 1.5 hour రాలేరా, రెండు ఒకసారికి అరగంట వారి మధ్యన మనం కూర్చోవడం. విశ్వనాథ్ గారు అంటే ఎవరికి వస్తుందండి అది, మళ్ళీ నాకు తెలియట్లేదు అది, మళ్ళీ అది ఏ పండగ అవుతుందో. ఇలాగా ఏమో పెద్ద నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అంత స్థానంలో ఉన్నారు, అడగరు ఏది కావాలన్నా. ఏమీ లేకపోయినా సర్దుకు వెళ్ళిపోతారు, అందుకే వారు అలా ఉంటారు, నేను ఇలా ఉన్నాను. ఓకే.